లర్న్ విత్ ఫన్. ఇవాళ మనం తెలుగు గ్రామర్ డే 1 క్లాస్లో ఉన్నాము. డే 1 క్లాస్లో ఇవాళ నుంచి తెలుగు గ్రామర్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ డే 1 క్లాస్లో గ్రామర్కి సంబంధించి మనం మొదట వర్ణమాల గురించి తెలుసుకోబోతున్నాము. వర్ణమాల అంటే మనకు గుర్తొచ్చేది అచ్చులు, హల్లులు అండ్ ఉభయాక్షరాలు. అచ్చులు ఎన్ని? 16. వాటిని స్వతంత్రములు మరియు ప్రాణములు అని మారుపేర్లు అన్నమాట. వాటికి అచ్చులు వచ్చేసి 16, వాటికి మారుపేర్లు స్వతంత్రములు, ప్రాణములు అని మారుపేర్లు ఉన్నాయి. అచ్చులు ఎన్ని? 16. అచ్చులను 4 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. అందులో ఒకటోది హ్రస్వాచ్చులు. హ్రస్వాచ్చులు 7. అవేంటి అంటే ఆ, ఈ, ఓ, రు, లు, ఏ, ఓ. వీటిని ఏకమాత్రా కాలంలో పలికే వాటినన్నింటినీ కూడా హ్రస్వాచ్చులు అని అంటాం. హ్రస్వాచ్చులు 7. దీర్ఘాచ్చులు 7. ఆ, ఈ, ఓ, రు, లు, ఏ, ఓ. ద్విమాత్రా కాలంలో పలికే వాటిని దీర్ఘాచ్చులు అని అంటారు. నెక్స్ట్ ప్లుతములు, వక్రతములు. ప్లుతములు అన్న వక్రతములు అన్న ఒకటే, ఇవి 2. ఐ, ఔలు ప్లుతములు, వక్రతముల కిందికి వస్తాయి. వీటిని త్రిమాత్రా కాలంలో పలకడం జరుగుతుంది కాబట్టి వీటిని ప్లుతములు, వక్రతములు అని అంటారు. నెక్స్ట్ వక్రములు. వక్రములు 4. ఏ, ఏ, ఓ, ఓ. మనకు ఆల్రెడీ ఏ, ఏ, ఓ, ఓ అనే అక్షరాలు మనకి ఇక్కడ ఆల్రెడీ రిపీట్ అయినాయి. హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులలో మనకి రిపీట్ అయినవి. కాకపోతే ఖచ్చితంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వక్రములను సూచించండి అనే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. హల్లులు 37 అక్షరాలు. హల్లులు ఎన్ని అక్షరాలు? 37 అక్షరాలు. వాటికి మారుపేర్లు ఏమున్నాయి అంటే అస్వతంత్రములు, ప్రాణులు అని మారుపేర్లు ఉన్నాయి వేటికి? హల్లులకి. హల్లులు ఎన్ని అక్షరాలు? 37 అక్షరాలు. హల్లులను విభజించడం జరిగిందనమాట. హల్లుల విభజన పట్టిక చూసినట్టయితే కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము. ప్రతి ఒక్క వర్గంలో కూడా 5 అక్షరాలు ఉంటాయి. కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. ప్రతి ఒక్క వర్గంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయి? 5 అక్షరాలు ఉంటాయి. 5 అక్షరాలు. 1వ వర్గం, 2వ వర్గం, 3వ వర్గం, 4వ వర్గం, 5వ వర్గం, ఇలా 5 అక్షరాలను కలిగి ఉంటాయి. కావర్గానికి సంబంధించి చావర్గానికి, టావర్గానికి, తావర్గానికి, పావర్గానికి సంబంధించినవి అక్షరాలు ఉంటాయన్నమాట. 1వ వర్గం యొక్క ప్రాముఖ్యత ఏంటి? 1వ వర్గం అంటే ఇలా తీసుకోవాలి మనం. క, చ, ట, ద, ప. క, చ, ట, ద, ప అనేది 1వ వర్గానికి చెందినటువంటి అక్షరాలు అన్నమాట. ఆ 1వ వర్గానికి సంబంధించిన అక్షరాలను ఏమని పిలుస్తారు అంటే పరుషాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పరుషాలు అని పిలుస్తారు. వాటికి మారుపేర్లు ఏంటి? మారుపేర్లు శ్వాసాలు, వర్గ ప్రథమాక్షరాలు. శ్వాసాలు, వర్గ ప్రథమాక్షరాలు. 3వ వర్గం ఇక్కడ ఉంది. 3వ వర్గంలోని 5 అక్షరాలు ఏంటి? గ, జ, డ, ద, బ. గ, జ, డ, ద, బ అక్షరాలు ఉన్నటువంటివి 3వ వర్గం. ఆ 3వ వర్గాన్ని ఏమని పిలుస్తారు? సరళాలు అని పిలుస్తారు. వాటికి మారుపేర్లు నాదాలు, వర్గ తృతీయాక్షరాలు. నాదాలు మరియు వర్గ తృతీయాక్షరాలు. 5వ వర్గానికి సంబంధించినటువంటి అక్షరాలు ఇన్య, ఇని, అన, న, మ అనేవి మనకి 5వ
ఐదవ వర్గానికి సంబంధించినటువంటి అక్షరాలు. వీటిని అనునాసికాలు అని అంటారు. ఏమంటారు? అనునాసికాలు అంటారు. వీటికి గల మారు పేరు ఏంటి అంటే వర్గ పంచమాక్షరాలు. రెండవ వర్గం, నాలుగవ వర్గాలకు సంబంధించిన వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఎందుకు అంటే జటాలు కలిగి ఉంటుంది కాబట్టి మహాప్రాణాక్షరాలు అని అంటారు. వివరించేందుకు మనం ఈ రకంగా తెలుసుకున్నాం. పూర్తి వివరణ వీటి ద్వారా మనం తెలుసుకుందాము. అంతస్తాలు. అంతస్తాలు అంతస్తాలు అనేవి మనము అంగిలి సహాయంతో పలికే అక్షరాలను అంతస్తాలు అని అంటారు. ఆ అంతస్థ అక్షరాలు ఏంటి అంటే యా, రా, లా, వా, అలా, రౌతి అనేవి అంతస్తాలు. అంతస్థ అక్షరాలు. అంతస్తాలు అంటే అంగిలి సహాయంతో మనం పలుకుతున్నాము ఈ అక్షరాలని కాబట్టి అంతస్తాలు అని అంటారు. ఏం అక్షరాలు? యా, రా, లా, వా, అలా, రౌతి అనేవి అంతస్తాలు. ఊష్మాలు. ఊష్మాలు అంటే ఊది పలికే అక్షరాలను ఊష్మాలు అని అంటాము. షే, ష, స, హ అంటే మనం ఊది పలుకుతున్నాం అన్నమాట ఈ అక్షరాలని కాబట్టి ఏమంటాము? ఊష్మాలు అని అంటాము. తర్వాత స్పర్శాలు. ఐదవ వర్గానికి చెందినటువంటి అక్షరాలన్నింటినీ కూడా స్పర్శాలు అని అంటాము. మనము తెలుసుకున్నాము వర్గాలకు సంబంధించి. స్పర్శాలు అనేవి ఐదవ వర్గానికి సంబంధించిన అక్షరాలను స్పర్శాలు అని అంటారు. స్థిరములు. స్థిరములు అనేవి 2, 4, 5వ వర్గం అక్షరాలు స్థిరములు. ఇవి 2, 4, 5వ వర్గం అక్షరాలు స్థిరములు. మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలు 2, 4 వర్గం అక్షరాలను మహాప్రాణాక్షరాలు అని అంటాం. అల్పప్రాణులు. అల్పప్రాణులు అనేవి 1, 3, 5 వర్గం అక్షరాలను అల్పప్రాణులు అని అంటున్నాము. ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 3. సున్నా, అరసున్నా, విసర్గ. వీటిని ఉభయాక్షరాలు అని అంటారు. సున్నాకి మరో పేరు, మారు పేర్లు ఏమున్నాయి అంటే సున్నాని సున్నా అని పిలుస్తారు, అనుస్వరము అని పిలుస్తారు, పూర్ణ బిందువు అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సున్నా, అనుస్వరము, పూర్ణ బిందువు అని కూడా పిలుస్తారు. అరసున్నాను అర్ధ అనుస్వరము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అర్ధ అనుస్వరము అని పిలుస్తారు. విసర్గ అని అంటారు. ఇప్పుడు మనకు వర్ణమాలలోని అక్షరాలు ఎన్ని? అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. మొత్తం కలిపి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56 అక్షరాలు. ఇవాళ మీరు తెలుగు గ్రామర్ క్లాస్లోని వర్ణమాలలోని అక్షరాలు ఎన్నున్నాయి అనే విషయాన్ని మీరు ఇవాళ తెలుసుకున్నారు. డే 2 క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే